గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. దిస్ ఇస్ విషిత. సొంత నియోజకవర్గం సభలో కాంగ్రెస్ తొలి లోక్సభ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి పనులపై భట్టి సమీక్ష, నల్గొండలో డ్రై పోర్ట్ ఏర్పాటుకి ప్రతిపాదనలు. తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శించారు. సొంత నియోజకవర్గం కొడంగల్లో సీఎం హోదాలో తొలిసారి ఆయన పర్యటించారు. అక్కడ 4,369 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. కోస్గిలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల స్టాల్స్ ని సందర్శించారు. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా వంశీచంద్ర రెడ్డి పేరుని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన 50,000 మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నదే తమ విధానమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో సిఐఐ నిర్వహించిన విద్యా నైపుణ్యాభివృద్ధి సెమినార్ కి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు తాము అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ అభివృద్ధిని వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ కొనసాగించారని ఇకపై మేము కూడా కొనసాగిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ హైదరాబాద్ కి జీవన రేఖగా మారిందని తెలిపారు సీఎం. ఏడాది సింగరేణి క్యాలరీస్ లో 1000 కారుణ్య నియామకాలు చేపడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అలాగే సింగరేణిలో 485 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను భట్టి సమీక్షించారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ని ఈ నెల 26న ప్రారంభిస్తామని భట్టి తెలిపారు. ఐటీని తెలంగాణలోని ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏపీలోని రేవు పట్టణాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి నల్గొండలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్టుగా తెలిపారు. బెంగళూరు హైవే వైపు ఐటీ కారిడార్, ఎల్బీ నగర్ వైపు ప్రత్యేక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. కాలుష్యం ఎక్కువగా ఉండే ఫార్మా పరిశ్రమలని క్లస్టర్స్ ఏర్పాటు చేసి విభజిస్తున్నట్టుగా చెప్పారు. ఈ నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్ లో బయో ఏషియా సదస్సు జరుగుతుందని శ్రీధర్ బాబు ప్రకటించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో చాలా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకున్నామని ప్రకటించారు. 700 కోట్ల రూపాయలతో నల్గొండ బైపాస్ మంజూరు చేసినందుకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ పనులకు వారంలో భూమి సేకరించి టెండర్లు కూడా పిలుస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని కోమటిరెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ ని టచ్ చేస్తే నామరూపాలు లేకుండా చేస్తామని మంత్రి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డితో సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు భేటీ అయ్యారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర జరుగుతున్న సమయంలో సీఎం ని హరీష్ బాబు కలవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2 రోజులుగా ఆయన విజయ సంకల్ప సభకు హాజరు కావటం లేదు. పార్టీ మారుతారనే మాటలు బీజేపీలో వినిపిస్తున్నాయి. అయితే సీఎం ని హరీష్ బాబు కలుస్తారనే సమాచారం తమకు ముందుగానే ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మేడారం మహాజాత్రకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి సీతక్క తెలిపారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చక్కని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరారు. జాతరకు ముందే 60 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నట్టుగా వివరించారు. ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై కూడా మేడారాన్ని సందర్శిస్తారని మంత్రి సీతక్క వెల్లడించారు. కాంగ్రెస్ హామీలపై ప్రజల భ్రమలు తొలగిపోతున్నాయని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి హామీలు ప్రకటించారని విమర్శించారు. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమైన విజయ సంకల్ప యాత్రలో రాజేందర్ పాల్గొన్నారు. మోదీని మరోసారి ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చారని వివరించారు. పింఛన్, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్, రైతు బంధు అని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని ఈటెల ఆరోపించారు. జాతీయ పార్టీలతో పొత్తుల కోసం తాము అర్రులు చాచటం లేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తుల కోసం జాతీయ పార్టీలే ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఏదేమైనా పొత్తులపై పార్టీ అధినేతలే నిర్ణయిస్తారన్నారు. పాలమూరుకు వచ్చే నీటిని ఆపేలా కర్ణాటక ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణానికి సిద్ధమవుతుందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ముందు దాన్ని అడ్డుకోవడంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించాలని సూచించారు. కర్ణాటకలోనూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మాట్లాడి ఆ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని నిరంజన్ రెడ్డి రేవంత్ సర్కార్కి సూచనలు చేశారు. చంద్రబాబు పోటీపై భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు. వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు. ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందేనన్న పవన్ కళ్యాణ్. ఫ్యాన్ గుర్తుపై గందరగోళం ఉందన్న వైసీపీ ఎమ్మెల్యే. ఏపీ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. పీఠంలో నిర్వహించిన రాజశ్యామల యాగం, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. దీక్షాపీఠం దగ్గర అమ్మవారికి పూజలు చేశారు. శారదాపీఠంలో సీఎం జగన్ దాదాపు 2 గంటల సేపు గడిపారు.
కుప్పం పర్యటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్నారు, ఈసారి నన్ను గెలిపిస్తారా అని ప్రశ్నించారు ఆమె. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఆమె కుప్పంకొచ్చారు. అక్కడ నిర్వహించిన ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ ముఖాముఖిలో భువనేశ్వరి పాల్గొన్నారు. కుప్పంలో తనకు మద్దతిస్తారా, చంద్రబాబుకు మద్దతిస్తారా అని సభికులను అడిగారు ఆమె. కుప్పంలో నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ చంద్రబాబుపై స్పందించారు. చంద్రబాబు ఎంతకు దిగజారారో భువనేశ్వరి మాటలను బట్టి అర్థమవుతుందని విమర్శించారు. చంద్రబాబుని కుప్పం ప్రజలు ఓడించబోతున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఓడిపోతారని తెలిసే రెస్ట్ ఇద్దామని భువనేశ్వరి ఈ మాటలు చేసినట్టుగా జోగి రమేష్ వివరించారు. భువనేశ్వరి మాటలు సరదాగా చెప్పినవి కావని, ఆమె తన మనసులో మాటని బయటపెట్టారని జోగి రమేష్ అన్నారు. భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఓట్లు కొంటారా లేదా అన్నది మీ ఇష్టమని పవన్ కళ్యాణ్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పథకాలేవి ఆగవని స్పష్టం చేశారు. పథకాలతో పాటుగా అభివృద్ధి కూడా జరుగుతుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్. కాపుల కోసం తాను పార్టీ పెట్టలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. నాయకులు ఎదగటం కాదు, కులంలో అందరూ ఎదగాలని సూచించారు. తాను సోషల్ ఇంజనీరింగ్ అమలు చేస్తున్నానని ప్రకటించారు. గొప్ప వ్యక్తులను కులాలకు అతీతంగా చూడాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోనూ రిటైర్మెంట్ అవసరమని సూచించారు. అప్పుడే కొత్త తరాలకు అవకాశం వస్తుందని తెలిపారు. సీఎం జగన్ కులాలను విచ్ఛిన్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపించారు. తక్షణమే ఆమోదించాలని కోరారు ఆయన. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్టుగా ప్రభాకర్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ అయ్యారు. వేమిరెడ్డి రాజీనామాను స్వాగతిస్తున్నామని కోటంరెడ్డి అన్నారు. సొంత డబ్బుతో ఆయన ఎంతో మందికి సాయం చేశారని కొనియాడారు. వేమిరెడ్డిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవనే విషయాన్ని కోటంరెడ్డి మరోసారి ప్రస్తావించారు. గ్రామాల్లో వైసీపీ ఎన్నికల గుర్తుపై కొంత గందరగోళం ఉందని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వెల్లడించారు. తండ్రిది చెయ్యి గుర్తయితే కొడుకుది ఫ్యాన్ గుర్తుని చెబుతున్నారని వెల్లడించారు. ఫ్యాన్ గుర్తును వాలంటీర్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అప్పలనాయుడు సూచించారు. వాలంటీర్లు జగన్ దూతలన్నారు. వాలంటీర్లకి ఎటువంటి సర్వీస్ రూల్స్ లేవని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వాలంటీర్స్ పై అవాకులు చెవాకులు మాట్లాడడం సరికాదన్నారు. ఇష్టమైన వారికి ఓటేయాలని చెప్పే హక్కు వాలంటీర్లకు ఉందని తెలిపారు. అవసరమైతే వాలంటీర్లు ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోవాలని అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు ఈ వ్యాఖ్యలు చేశారు. అతిపెద్ద గిరిజన జాతర మేడారంకి పోటెత్తిన భక్తులు. తమ ఊరిని దత్తత తీసుకోవాలని కోనసీమలోని ఓ గ్రామ ప్రజల వేడుకోలు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. దక్షిణ భారత కుంభమేళగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ఇది జనమా వనమా అన్నట్టు మేడారం అభయారణ్యం మొత్తం జనారణ్యంగా మారిపోతుంది. జంపన్నవాగు జనసంద్రమైంది. కీకారణ్యం జనారణ్యమై కోలాహలంగా మారింది. శివసత్తుల పూనకాలు, పొర్లు దండాలు, బెల్లం గుమగుమలు, బంగారం మొక్కులతో జాతర కళకళలాడుతోంది. కాకినాడ జిల్లా కరవ మండలం సిరిపురంలో గోగులమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల జాతర మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. జనసేన చిక్కాల దొరబాబు సోదరుల ఆధ్వర్యంలో ఆలయాలను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా మహిళలకు చీర, పసుపు కుంకుమలను పంపిణీ చేశారు. వీటిని తీసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది మహిళలు పోటెత్తారు. ఇప్పటి వరకు 10,000 మంది మహిళలకు చీరలను పంచిపెట్టారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదంటూ ఆట విడుపుగా కబడ్డీ ఆట ఆడి ఔరా అనిపించారు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో కబడ్డీ ఆటల పోటీలని ఆమె ప్రారంభించారు. తాను మహిళనైనప్పటికీ ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యానని, రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజలకు సేవ చేసేందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని రాఘమయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు వెలుగు చూశాయి. హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందినటువంటి న్యాయవాది మొబైల్కి ఓ ట్రేడింగ్ లింక్ వచ్చింది. లింక్ ఓపెన్ చేసి పలు దఫాలుగా 25,71,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. కొంతకాలానికి తన పెట్టుబడికి లాభాలు అడగగా స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మరో ఘటనలో భవానీపురానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి 15 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ 2 కేసులపై దర్యాప్తు చేస్తున్నారు అమీన్పూర్ పోలీసులు.
కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. డబుల్ మర్డర్ కేసులో ఇద్దరికి ఉరిశిక్ష, మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కర్నూలులో గత ఏడాది మార్చి నెలలో పెళ్లి జరిగిన 14 రోజులకే వధువు రుక్మిణి, ఆమె తల్లి రమాదేవి దారుణ హత్యకు గురయ్యారు. రుక్మిణి భర్త శ్రవణ్, మామ వరప్రసాద్, అత్త రమాదేవిలపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన కర్నూలు ఫ్యామిలీ కోర్టు శ్రవణ్, వరప్రసాద్కి ఉరిశిక్ష, రమాదేవికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బోడసకూరు గ్రామానికి దత్తత తీసుకోవాలని గ్రామంగా ప్రకటించాలంటూ అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించేందుకు ఓఎన్జీసీ ముందుకు రావాలని గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి డిమాండ్ చేశారు. రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, హెల్త్ సెంటర్లు, శ్మశాన వాటిక, తుఫాను షెల్టర్లు లేక ఇబ్బంది పడుతున్నామని బోడసకూరు గ్రామస్తులు తెలిపారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్కు వచ్చిన గీకు ప్రధానికి ఘన స్వాగతం. అన్నదాతల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం. యాత్రకు స్వల్ప విరామం ఇస్తున్న రాహుల్ గాంధీ. సైకిల్ చేయి బంధం పదిలమన్న అఖిలేష్. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత్ పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతకి భారతదేశం ఒక ప్రధాన స్తంభంగా తాము భావిస్తున్నామని గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిట్సోటకిస్ అన్నారు. రాష్ట్రపతి భవన్ దగ్గర ఆయనకి ఘన స్వాగతం లభించింది. భారత సైన్యం సమర్పించిన గౌరవ వందనాన్ని గ్రీస్ ప్రధాని స్వీకరించారు. రైసీనా డైలాగ్ 2024లో ప్రధాన వ్యక్తిగా ప్రసంగించేందుకు గ్రీస్ ప్రధాని భారత్కు వచ్చారు. గ్రీస్ ప్రధాని భారత్కి రావడం 15 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. భారత్ పర్యటనలో భాగంగా గ్రీస్ ప్రధాని తన భార్యతో కలిసి ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్ఘాట్ ని సందర్శించారు. గాంధీ సమాధికి పుష్పాంజలి ఘటించారు. అక్కడి విజిటర్ బుక్ లో ఆయన సైన్ కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ విగ్రహాన్ని జ్ఞాపికగా అందుకున్నారు. కనీస మద్దతు ధరపై చట్టం కోసం పట్టుబడుతున్న రైతులు వెనక్కి తగ్గటం లేదు. కేంద్రానికి విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు బార్డర్ నుంచి ఢిల్లీ వైపు బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా కాంక్రీట్ బ్లాక్స్, బ్యారికేడ్స్, ఇనుప గజ్జలు, కంటైనర్ల గోడలతో ఢిల్లీ వైపు వచ్చే దారులన్నీ కూడా మూసేశారు. హర్యానాలోని కన్నౌరి బార్డర్ దగ్గర పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్ తగిలి ఓ రైతు చనిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు చేస్తున్న నిరసనకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మద్దతు ప్రకటించారు. రైతుల సహేతుకమైన డిమాండ్లు అంగీకరించి నిత్యావసర పంటలకు ఎంఎస్పీ అందించాలని కేంద్రానికి సూచించారు. లోక్సభ ఎన్నికలకు త్వరలో విడుదల చేసే తమ పార్టీ మేనిఫెస్టోలో ఎంఎస్పీలకు చట్టబద్ధత కల్పిస్తామనే హామీ కూడా చేర్చుతామని కలబురగిలో ఖర్గే వెల్లడించారు. భారత్ జోడో న్యాయ యాత్రకి ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు రాహుల్ గాంధీ విరామం ఇవ్వనున్నారు. ప్రస్తుతం యాత్ర యూపీలోని ఉన్నావ్, కాన్పూర్లో సాగింది. అక్కడి నుంచి ఫిబ్రవరి 25 నాటికి యాత్ర రాజస్థాన్లోని ధోల్పూర్కి చేరుకుంటుంది. ఢిల్లీలో ఎన్నికలకు సంబంధించిన కీలక సమావేశాలు ఉండటం వల్ల యాత్రకి రాహుల్ విరామం ఇస్తున్నారు. ఫిబ్రవరి 27, ఫిబ్రవరి 28 తేదీల్లో రాహుల్ గాంధీ లండన్లోని క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. మోదీ వారంటీ ముగిస్తుంటే ఆయన ఇచ్చే గ్యారంటీలకు దిక్కే ఉంటుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. అమృత్ కాల్ పేరుతో ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇది అమృత్ కాల్ కాదు, గడిచిన 10 ఏళ్ల పాలన అన్యాయకాలమని జైరాం భగ్గుమన్నారు. కాంగ్రెస్ తో పొత్తు చెక్కు చెదరకుండా ఉందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ ఉదయం అఖిలేష్ యాదవ్ తో ఫోన్లో మాట్లాడారు. సోనియా గాంధీ తప్పుకోవడంతో రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే ఆమె అఖిలేష్ తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చల తర్వాత కాంగ్రెస్ కి 17 సీట్లు కేటాయించేందుకు అఖిలేష్ అంగీకరించారు. ఢిల్లీలో ప్రారంభమైన రైసీనా డైలాగ్. కశ్మీర్లో ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభం. బీహార్లో ఓటింగ్ తక్కువ ఉండడంపై ఎన్నికల సంఘం ఆందోళన. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచం ఎదుర్కొంటున్న భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక వ్యవహారాలపై ఏటా నిర్వహించే రైసీనా డైలాగ్ 9వ ఎడిషన్ ని ప్రధాని మోదీ గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిట్సోటకిస్ ప్రారంభించారు. ఢిల్లీకి చెందినటువంటి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో భారత విదేశాంగ శాఖ ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఈ ఏడాది థీమ్ పేరు చతురంగ. 3 రోజులు జరిగే ఈ సదస్సులో 115 దేశాలకు చెందిన 2500 మంది పాల్గొంటున్నారు. ఖేలో ఇండియా పోటీలో భాగంగా కశ్మీర్లోని గుల్మార్గ్ స్కీయింగ్ ఆటలకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ పోటీలను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి నిషీత్ ప్రామాణిక్ ప్రారంభించారు. విపరీతంగా కురుస్తున్న మంచులో వాళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కురుస్తున్నటువంటి మంచు ఈ ఆటలకు చాలా అనుకూలంగా ఉంటుందని క్రీడాకారులు చెబుతున్నారు.